కామారెడ్డి జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం అన్నదాతలకు కడగండ్లు మిగిల్చింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యమంతా కూడా తడిసి ముద్దైంది. కామారెడ్డి, రాజంపేట, మాచారెడ్డిలో వడగండ్ల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. దోమకొండలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురవగా లింగంపేటలో బలమైన గాలులతో కురిసినటువంటి వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. బీబీపేట మండలం తుజాల్పూర్లో కొనుగోలు కేంద్రం వద్ద చెట్టు కింద తలదాచుకున్న రైతులపై పిడుగుపడి 5గురికి గాయాలయ్యాయి. ధాన్యం తరలింపులో ఇబ్బందులు, లారీలు, హమాలీల కొరతతో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. అకాల వర్షం రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. మనం చూడొచ్చు, ధాన్యాన్ని ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురిసింది. దాదాపుగా గంట పాటు కురిసిన వర్షానికి చాలా ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర నష్టం జరిగిందని రైతులు చెప్తున్నారు. ఇక రైతులు మనతో ఉన్నారు. ధాన్యం ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి కొనుగోలు కేంద్రాలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కొనుగోలు కేంద్రాల్లో? బాగా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఇక్కడ యాస్టక్ వస్తుంది. మాకు ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ యాస్టక్ పొద్దుగాల నుంచి నమ్మంత కాళ్ళని కాళ్ళు గుంజంగా చేయంగా చేసుడు అవుతుంది. ఇక్కడ పంట మొత్తం మళ్ళీ పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అచ్చు తక్కువ అవుతుంది. నిన్న వర్షం నిన్న 4 గంటలకు 4 అయిపోయింది. 4 అయింది అనుకో. రాళ్ళు పడ్డాయి, 4 అయిపోయింది. 4 రాళ్ళు పడ్డాయి. మొత్తం దర్శనం కొట్టు తోడం కొట్టు, రాళ్ళు ఇటు కొట్టు అటు కొట్టుడు. ఇంత రాళ్ళు పడ్డాయి. ఇంత రాళ్ళు పడ్డాయి. మొత్తం అనేకంగా కొట్టింది. మొత్తం అడ్డు పోసిన మొత్తం ఖరాబ్ అయినాయి. ముద్దలైన నీళ్ళు అయినాయి. ఇప్పుడు ఈడ 14 రావాలేమే ఆచరు పెట్టుకోవాలని వాళ్ళు అంటారు. మేము నిన్న కుప్ప పోసే వడ్లు అయితే నానిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు బారదానికి కిరాయికి తెచ్చుకుంటా, ఒక బారదానికి 20 రూపాయల కిరాయి తెచ్చుకుంటా మళ్ళీ ఉల్టా పంట చేస్తున్నాం. ఇప్పుడు అవిటికి డబ్బులు మేమే కదా కట్టుడు. మరి ఇక ఇంత ఇబ్బందులు వాడు మళ్ళీ మాకు సీరియల్ వచ్చినప్పుడే పెట్టుకుండు, మళ్ళీ నా అంత ఎండబోసుడు ఇట్లా అవుతుంది ఇబ్బందులు. 2-3 రోజులు వర్షం పొద్దున్న దాకానేమో ఎండలు, సాయంత్రం మొగులు అవుతుంది. నిన్న బాగా పడ్డది వాన, రాళ్ళు పడ్డాయి గట్ల తడిసినాయి. ఇక కొట్టుకపోయినాయి, ఇక కొన్ని కప్పినాయి, ఇక ఉన్నాయి కప్పని మొత్తం. ఇప్పుడు ఉల్టా పంట పొద్దున్న నుంచి చేస్తున్నాం. అన్నం కూడా తిండే ఇప్పటికి తడిసిపోయినాయి. ఇక మళ్ళీ వేరే బారదాన్ని వేసుకుంటూ పోతున్నాం. ఇక ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.